ఇక విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులపై రేపటి నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. వరద ముంపుతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ సర్వే చేపడుతున్నట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ సర్వేకు 150 మంది వైద్య బృందాలను నియమించారు. ఇక ప్రతి బృందంలో 3 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1 ఏఎన్ఎం ఉంటారు. ఇక వరద ముంపు పూర్తిగా తొలగిన 32 మున్సిపల్ వార్డుల్లో ఈ సర్వే జరగనుంది. ప్రతి సిహెచ్ఓ ఈ 4 రోజుల్లో 300 నుంచి 400 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరిస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, మధుమేహం, చర్మ వ్యాధులు, పాము, తేలుకాట్లు, అలాగే గాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ అందజేసిన 1,00,000కు పైగా అత్యవసర మందుల కిట్లు లభ్యత, మందుల అవసరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సిహెచ్ఓలు ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపరుస్తారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులపై రేపటి నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. వరద ముంపుతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ సర్వే చేపడుతున్నట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ సర్వేకు 150 మంది వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో 3 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1 ఏఎన్ఎం ఉంటారు. వరద ముంపు పూర్తిగా తొలగిన 32 మున్సిపల్ వార్డుల్లో ఈ సర్వే జరగనుంది. ప్రతి సిహెచ్ఓ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గత వారం రోజులుగా ఏకతాటిగా భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ నగరం మొత్తం కూడా బురదమయమైన పరిస్థితి ఉంది. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడకి భారీ వరద వచ్చింది. భారీ వరద వచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఇంటి కూడా బురదమయం అయిపోయింది. అలాగే ఏదైతే ఆ మూగజీవాలు గాని, మనుషులు గాని భారీగా చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలు, జీవులు, మనుషులు మొత్తంగా చూసుకుంటే విజయవాడ ఆ నగరం మొత్తం కూడా ఆగమ్యోచ పరంగా అతలకుతలమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో ప్రతి ఏరియాను కూడా శుభ్రపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ప్రతి ఇంటిని కూడా శుభ్రపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటిని కూడా శుభ్రపరిచి ఆ బజార్ ని శుభ్రపరిచిన నేపథ్యంలో అక్కడ ఆ మెడికల్ క్యాంపు పెడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వాళ్ళకి అన్ని మెడిసిన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాలలో పూర్తిగా కూడా మెడికల్ సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. ఏదైతే వరద బాధిత ప్రాంతాల్లో వ్యాధులపై రేపటి నుంచి అయితే ఆ ఇంటింటి సర్వే కూడా మొదలు పెట్టనున్నారు. అయితే ముఖ్యంగా 4 రోజుల సర్వే కోసం భారీ స్థాయిలో వైద్యుల్ని పిలిపించి బృందాలుగా ఏర్పాటు చేశారు. 150 పైగా వైద్య బృందాలు రేపటి నుంచి ఆ విజయవాడ పట్టణంలో ఇంటింటి సర్వే కూడా చేపట్టనున్నాయి. సర్వే సిబ్బందికి శిక్షణ అందించిన వైద్య ఆరోగ్య శాఖ వరద పీడిత ప్రజలకు మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవతా దృక్పథం, ఉద్యోగ బాధ్యతతో సర్వే నిర్వహించాలని కూడా అధికారులందరికీ 150 మంది అధికారులకు కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే గత 8 రోజులుగా కూడా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బురదమయం అయిపోయి అలాగే విజయవాడ పట్టణం మొత్తం కూడా కళేబరాలతో, వ్యర్థ పదార్థాలతో ఇప్పటికే పలు రకాల వాసనలు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే భారీ వర్షాలతో వరద ముప్పును గురైన ప్రాంతాల్లో వ్యాధులు వ్యాప్తిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నుండి ఇంటింటి సర్వే చేపట్టనుంది. 2 రోజుల పాటు సాగే ఈ సర్వే నిర్వహించేందుకు 150 బృందాలు శ్రమించనున్నాయి. ప్రతి బృందంలో కూడా 3 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1 ఏఎన్ఎం ఉంటారు. వరద ముప్పు పూర్తిగా తొలగిన 32 మున్సిపల్ వార్డుల్లో ఈ సర్వే మొదలుగానుంది. అయితే ముఖ్యంగా ఈ 32 వార్డుల్లో మొత్తంగా చూసుకుంటే 149వ వార్డు సచివాలయ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రతి సిహెచ్ఓ కూడా ఈ 4 రోజుల్లో 300 నుండి 400 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య వివరాలన్నిటి కూడా సేకరిస్తారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, మధుమేహం, చర్మ వ్యాధులు,
పాము మరియు తెల్లకాట్లు గాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ అందించిన 1,00,000కు పైగా అత్యవసర మందుల కిట్లు లభ్యత గాని మందుల అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సిహెచ్ఓలు ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆ యాప్ లో పొందుపరిచిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మెడికల్ క్యాంపులు ప్రతి లైన్ లో కూడా మెడికల్ క్యాంపు పెడుతున్న పరిస్థితి ఉంది. ఆ మెడికల్ క్యాంపు కూడా ప్రతి లైన్ లో ఎంతో ఉపయోగకరంగా ఉంది. మెడికల్ క్యాంపులో డాక్టర్లు గాని నర్సులు గాని ఏఎన్ఎంల పనితీరు గురించి కూడా ఈ సర్వేలో పూర్తిగా వివరాలు సేకరించనున్నారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వ్యాధి తీవ్రతను బట్టి సమీపంలోని అర్బన్ సిహెచ్ కానీ అలాగే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ పంపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కిట్లు అందిన వారికి మాత్రం వెంటనే సిహెచ్ఓలు అందించే పరిస్థితి అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైనా మందులు అవసరమైతే ఎమర్జెన్సీ అయితే మరుసటి రోజు కల్లా ఆయా సచివాలయాలకు సంబంధించి ఏఎన్ఎంలు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేయటం మాత్రం ప్రజలకు ఆనందకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏ మెడిసిన్ అయితే లేని ఎడల ఆ మెడిసిన్ లేదు ఇక్కడ అనే యాప్ లో పొందుపరిచిన నేపథ్యంలో మరుసటి రోజు ఉదయం కల్లా ఆ మెడిసిన్ తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేయటం ప్రజలు హర్షణీయంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇంటింటి సర్వే ద్వారా విజయవాడను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు వరదల వలన ఎటువంటి వ్యాధులు ఏ ప్రాంతాల్లో అధికంగా ప్రబలుతున్నాయో తెలుసుకొని ఆ మేరకు వైద్య సహాయం అందించడానికి కూడా వీలవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపిన నేపథ్యం గత 50 సంవత్సరాలుగా చూడని విపత్తును విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా సందేశాన్ని ప్రజలకు అందించిన పరిస్థితి ఉంది. అయితే ఇంటింటి సర్వే చేపట్టనున్న సిహెచ్ఓలకి మంత్రిత్వ శాఖ నేడు విజయవాడలో పూర్తిగా శిక్షణ శిబిరంలో ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరంలో వారికి ఏమేమి సర్వే చేయాలి, ఎలా సర్వే చేయాలి, అలాగే సర్వే వివరాలన్నీ కూడా యాప్ లో అలా అప్లోడ్ చేయాలనే దాని మీద కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణతో మెడిసిన్ కి సంబంధించిన ముఖ్యంగా మందులు ఏమేమి ఉన్నాయనే దాని మీద కూడా వాళ్ళకి పూర్తిగా అందజేశారు. అయితే దీంతో పాటు వైద్య సిబ్బందికి అవసర సమయాల్లో ప్రజలకు తగు సేవలు అందించాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మేరకు 4 రోజుల సర్వేను చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ప్రజలు మనల్ని పొందాలి అని మంత్రి సూచించడం పట్ల కూడా పరువుల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వరదకు గురై పలు విధాలుగా నష్టపోయిన ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని వారికి తగు సలహాలు ఇచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించాలని కూడా మంత్రి సత్యకుమార్ సూచించారు. ఈ మేరకు కష్టాలకు గురై ఆందోళనలో ఉన్న బాధితులతో ఏ విధంగా మాట్లాడాలి, వారిలో ఒత్తిడిని ఎలా తగ్గించాలి, ఎటువంటి సలహాలు ఇవ్వాలనే అంశంపై కూడా మానసిక వైద్య నిపుణులతో సలహాలు ఇప్పించాలని కూడా సూచించారు. ఈ మేరకు నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లను కూడా కొంత మేరకు తీసుకువచ్చి ఈ బాధితులకు కొంత మేరకు కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి అయితే ఉందని తెలిపారు. అలాగే ఈ సర్వే సమయంలో వివిధ రకాల వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా సూచన చేయాలని సూచించారు. శిక్షణ శిబిరంలో ప్రసంగించిన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రతి ఒక్క పాయింట్ ను గుర్తుపెట్టుకొని ప్రజల మనసులు దోచుకునే విధంగా ఉండాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎట్లాగో తీసుకురాకూడదని చెప్పి సూచించారు. వరద బాధితుల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అడుగు ముందుకేసి ప్రజల కోసం పని చేయాలని ఈ సర్వే అయిపోయేదాకా కూడా ప్రజల యొక్క వివరణ అనేది ప్రజల యొక్క వివరాలు అనేది విజయవాడ నగరానికి చాలా ముఖ్యమని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అయితే సర్వే ఫలితాల మేరకు ఎప్పటికప్పుడు అవసరమైన మందులు మాత్రం అందించడానికి వెనకడుగు అయ్యేద్దని కూడా మంత్రి సత్యకుమార్ గాని ఆరోగ్య శాఖ అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది శివ.